డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 పరాకాష్ఠ చేరిందని ఇందాక మిత్రుడు అడిగాడు. వాడెవడో పిచ్చి తొక్కులకు ఒకడు, వాడు రేపు ఇంటికి పోతున్నాడు. వాడు ఏమంటాడు, చంద్రబాబు ఎవరు ఆపారు? ఎలక్షన్ వాలంటరీ వ్యవస్థను పెట్టి గోబెల్స్ ప్రచారం చేయించి ఇంటింటికి పంపించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అనేదే మా ఆరోపణ. అధికార దుర్వినియోగం కిందకు వస్తుంది. ప్రజల సొమ్ముతో ప్రతిపక్షాన్ని అనగదొక్కాలనే కార్యక్రమాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు వేరే సంస్థ వెళ్ళి కోర్టులో వేసింది. వాలంటరీ వ్యవస్థని అది విధులకు దుర్వినియోగం దూరంగా పెట్టకపోతే తప్పుడు ప్రచారం చేస్తారని చెప్పారు. దాని ప్రకారం ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయవలసింది ప్రభుత్వం. ఎందుకు చేయలేదు? నువ్వెందుకు చేయలేదు? నువ్వు కావాలని వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం కోసం గ్రాంట్లన్నీ నేను కాంట్రాక్టులకు పెట్టి ఇందాక నేను చెప్పా, గ్రాంట్లన్నీ కాంట్రాక్టులకు అప్పచెప్పి 7,000 కోట్లు డ్రా చేసుకొని తినేసి వాళ్ళ పెన్షన్కి డబ్బు లేకుండా చేసి విడతల వారీగా ఇస్తాడట. విడతల వారీగా మద్యపాన నిషేధం ఎలా దగా చేశాడో విడతల వారీగా పెన్షన్ అని వాళ్ళు దగా చేస్తున్నాడు. ప్రతిపక్షాల బాధ్యత లేదు, నీ చేతగానితనం. ఇవాళ 3,000 చేస్తానన్నావు పెన్షను, ఒకేసారి ఇచ్చావా? 5 ఏళ్ళు పట్టింది. 2,000 నుంచి 3,000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది ఈ పెద్ద మనిషికి. అబద్ధాలు ఆడటం, గోబెల్స్ ప్రచారం చేయడం అలవాటు. ఈ బూతుల నాయకులు ఉంటే బూతుల పంచాంగం చెప్పడం వాళ్ళకి తెలుసు. ఈ మూర్ఖులందరికీ చెబుతున్నా, మూర్ఖులారా, మీరు ఎంత చెప్పినా ఇవాళ ప్రజా వ్యతిరేకత ఉంది మీ మీద. మిమ్మల్ని ఇంటికి పంపించడం, సాగనంపడం ఖాయమని మాత్రం తెలియజేస్తాం. అకౌంట్లో డబ్బు వేయలే, ఒకేసారి వేయాలి. నీకు వ్యవస్థ ఉంది, పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, సచివాలయ వ్యవస్థ ఉంది. నువ్వు పంచదరిస్తే డబ్బు ఇస్తే 5 నిమిషాలు, అరగంటలో డిస్పోజ్ అయిపోద్ది. అరగంటలో డిస్పాచ్ చేయొచ్చు. ఒక సచివాలయానికి 800 ఉంటాయి, ఎంతసేపు అనేది? ఇవాళ వాడెవడనంట తల్లిని చంపాడు, బోన్లో పెట్టారు పోలీసులు. జడ్జి గారిని తల్లి లేని వాడిని నన్ను క్షమించండి అని అడిగాడంట. తల్లిని చంపి వచ్చి బోన్లో నుంచొని ఆ తల్లి లేని బిడ్డని క్షమించమనంట. అలా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రాపకం. కలెక్టర్ గారు ఉన్నారనుకో, ఒకరోజు ముందు పట్టాలు సృష్టించి ఎలా ఇచ్చిందండి? ఏ జయంతో ఇచ్చింది? వాళ్ళకి భూమి చూపించావా? ఎక్కడ? కానవరమే దూరం అనుకుంటే ఎక్కడ అవతల పక్క రాజానగరం అవతల పల్లకడంలో 60 లక్షల రూపాయల చొప్పున భూమి కొన్నారంట. రాత్రి కొన్నారంట. క్యాబినెట్ అప్రూవల్ లేదు, క్యాబినెట్ డెసిషన్ లేదు, ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకుండా ఎలా కొన్నారండి? రాత్రి డబ్బులు డ్రా చేసి ఇచ్చారట. రాత్రి పట్టాలు తయారు చేసి ఇచ్చారట. నాలుగు గీసుకోవడానికి కూడా పనికి రావు. భూమి ఏది చూపించమనండి. ఇవాళ సవాల్ గీస్తున్నా. ఒక గీత గీసారా, 4 రాళ్ళు వేసారా? ఈ ఎంపీ కానీ ఈ ఎమ్మెల్యేలు మంత్రులకు సవాల్ ఇస్తున్నా. ఈ వేణుగోపాల్ శ్రీనివాస్ కానీ, భరత్కి కానీ, రాజా కానీ అందరికి సవాల్ ఇస్తున్నా. కమిషన్లు తిన్నారు, భూములు లేవు అక్కడ. భూముల కొనుగోలులో కమిషన్లు కొట్టేశారు, భూములు లేవు అక్కడ. ఎప్పుడో ఊరుగుపూడిలో భూములు లేవు. ఆ డబ్బు ఏమైంది? గాలిపోయిన పేలపిండి. కానవరంలో కోర్టు లిటిగేషన్ అంటావు. ఎన్ని ఇచ్చావు నువ్వు? రాజమండ్రి రూరల్ సిటీలో 56,000 మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పి నువ్వు ఎంతమందికి ఇచ్చావు? బోగస్ ప్రకటనలు, బోగస్ కాగితాలు ఇచ్చేసి కట్టిన ఇళ్ళు ఇవ్వడం చేతకాల, కట్టిన టిట్కో ఇళ్ళు ఇవ్వడం చేతకాల. కేంద్రం ఇచ్చే నిధి 1,80,000 రూపాయలు కేంద్రం ఇస్తుంది హౌసింగ్లో. 25 లక్షలు ఇళ్ళు కట్టుకోమని ఇస్తే దాన్ని కట్టుకోవడం కూడా చేతకాల ఈ పెద్ద మనిషి. డీజీపీ దగ్గర నుంచి, సిఎస్ దగ్గర నుంచి మారాలి. కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు మార్చాలి. ప్రజాస్వామ్యాన్ని అణిచి తప్పుడు కేసులు బనాయించి తప్పుడు కేసుల్లో జైళ్లకు పంపిన అధికారులందరినీ కూడా శిక్షించాల్సిన సమయం ఆసనం అవుతుంది. ముఖ్యమంత్రి చెప్పినట్టుగా సజ్జల రామకృష్ణ ఆటలు ఆడారు, ఇక కుదరదు. అలాంటి వాళ్ళని ఎన్నికల పర్యవేక్షణకు దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది. అది మేము కంప్లైంట్ టైం టు టైం కంప్లైంట్ చేస్తూనే ఉంటాం. గతంలో కూడా మేము 82లో పోటీ చేసినప్పుడు ఫ్రీ సింబల్ సైకిల్, ఫ్రీ సింబల్ అయితే యూనిఫారంగా పెట్టాం, అందరికి ఇచ్చారు, సైకిల్ మీద గెలిచాం. రేపు గాజు గ్లాసులో కూడా అట్లా పోటీ చేశారు, 19లో ఇచ్చారు, ఇప్పుడే ఇస్తారు. ఎవరో ఒకళ్ళ కోసం డిపాజిట్లు రాని 100 ఓట్లు 200 ఓట్లు కూడా రాని వాళ్ళు కేసేస్తారు. వాళ్ళు సాంఘిక సంస్కృత పర్యవేక్షకులు, గొప్ప నాయకులు, వాళ్ళు వేస్తారు.
ఎన్ని ఓట్లు వచ్చినాయి ఈ పార్టీకి, ఎన్నిసార్లు పోటీ చేశారు లెక్కేస్తే ఎలక్షన్ కమిషన్ కూడా నిర్ణయం తీసుకుంటుంది. పద్మనాభం గారికి ఒకటే పాయింట్, నువ్వు దేనికి కాపు ఉద్యమం చేసావు? కాపు ఉద్యమం చేసావు కదా, కాపు రిజర్వేషన్ కోసం పోరాటం చేసావు, అవునా కాదా? మీ అందరికీ తెలుసు కదా. నువ్వు ఏం సాధించావు? కేంద్రం 10% అగ్రవర్ణాల్లో పేదవాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చింది. 10%లో 5% చంద్రబాబు గారు అసెంబ్లీ తీర్మానం చేయించి కేంద్రానికి పంపించారు. 5% కాపులకి, మెజారిటీ అగ్రవర్ణాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న కాపులకి 5% ఇవ్వండి అని పెట్టి పంపించాము. నువ్వెందుకు ఫాలోఅప్ చేయలే? రిజర్వేషన్ అక్కర్లేదన్నావు నువ్వే, కాపులకు రిజర్వేషన్ అక్కర్లేదన్నావు. పద్మనాభంగా నేను అడుగుతున్నా, కాపులకు రిజర్వేషన్ అక్కర్లేదన్న జగన్మోహన్ రెడ్డిని ఎలా మోస్తున్నావు అని అడుగుతున్నా. కాపు కార్పొరేషన్ లోన్లు ఇచ్చాం, మ్యాక్సిమం లోన్లు ఇచ్చాం, కాపు కార్పొరేషన్ ద్వారా సబ్సిడైజ్డ్ లోన్లు ఇచ్చాం, విదేశీ విద్య ఇచ్చాం, అది రద్దు చేశాడు. ఎందుకు ప్రశ్నించరు పద్మనాభం గారు అని అడుగుతున్నా. ఆయన నాకు మిత్రుడే. 2 విషయాలు నేను అడుగుతున్నా. కాపు కార్పొరేషన్ని నిర్వీర్యం చేసి వాళ్ళ బిడ్డలకు ఇచ్చే విదేశీ విద్యను దూరం చేసావు, వాళ్ళకిచ్చే సబ్సిడీతో కూడుకున్న లోన్లు రద్దు చేసావు. మరి నువ్వెందుకు ప్రశ్నించవు? మరి ఎందుకు మద్దతు ఇస్తున్నావు అంటే అది ఆయన విజ్ఞత వదిలేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.